దేవుని బలలో చేయి వేయక మునుపు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. 25వ వచనం నేను చదువుతాను, 26వ వచనం మీరు చదవండి. అలాగా 34వ వచనం వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతాను. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? మీలోనేవాడు చింతించుట వలన తన ఎత్తు మొరడెక్కువ చేసుకొనగలడు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలన ఆయనను అలంకరింపబడలేదు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకరమైన దేవా, నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో నాయన మీ బలలో మేము చేయవేయుంటుండగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి, కృప చూపించమని కోరుకుంటున్నాం. నిలబడి మాట్లాడుతున్న నేను బలహీనును నాయన, ఎన్నిక లేని వాడిని దయతో జ్ఞాపం చేసుకొని నాయన నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి, నన్ను బలపరచండి. ప్రభువా, మీ వాక్యము నన్ను మమ్మల్ని మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువారి జీవం కలిగిన శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదవబడిన వాక్య భాగంలో కనుక చూస్తే ఇక్కడ ప్రభువారు ఆయన బిడ్డలతోటి, దేవుని బిడ్డలతోటి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. చింతింపకుడి అనే మాట దాదాపు 4 times వచ్చింది. ఎందుకంటే ఏమి తింటామో ఏమి త్రాగుదామో ఎక్కువగా వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి మరి సహజంగానే చింతిస్తూ ఉంటారు కదా. ఇటువంటి చింత గురించి ప్రభువారు చెప్తా ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు కూడా ఇందులో చెప్తా ఉన్నాడు. చింతింపకుడు అనే మాట దాదాపుగా 5 times వచ్చింది. 25వ వచనంలో, అదేవిధంగా చూస్తే 27వ వచనం, తర్వాత ఇంకా చూస్తే 31వ వచనం,
34వ వచనం కూడా ఉన్నాయి. ఈ రీతిగా ఎక్కువగా మానవాళి వారు ఎదుర్కొనే సమస్యలు మొదటగా ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని సహజంగా మనము దైనందిక జీవితంలో మనం ఎదుర్కొనే సమస్య కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా చింత ఉంటుంది. అందుకనే ప్రభువారు అంటున్నాడు, మీ ప్రాణమును గూర్చి అయినను మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఎందుకంటే ప్రభువారు చెప్తా ఉన్నాడు, చూడండి, ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అంటే ఆహారం కోసం ఎక్కువగా, అదేవిధంగా వస్త్రాల కోసం చింతిస్తాం కదా. అయితే ప్రభువారు ఇక్కడ మరి ఆహారం కంటే ప్రాణము గొప్పది, వస్త్రాల కంటే దేహము గొప్పవి. సో నిజమే ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మన ప్రాణము నిజంగా చాలా గొప్పది. దేవుడు ఆయన కలుగు చేసిన విధం చూడగా, దావీదు భక్తుడు చెప్తాడు కదా, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతూ ఉన్నాయి. దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. సో కాబట్టి మరి మన ఆహారము వస్త్రాల కోసం చింతించబాకండి, వాటికంటే కూడా మన ప్రాణము మన దేహము చాలా విలువైనవి అని చెప్తా ఉన్నాడు. అందుకనే ఉదాహరణగా చెప్తా ఉన్నాడు, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోనవు. నిజంగా ఆకాశ పక్షులు మరి మనం షూ అంటే వెళ్ళిపోతాయి కదా, మరి అవి మనకులాగే నారు పోసి నాటు వేసి మరి మళ్ళా కోసే విధానం మనకులాగా అవి చేయవు. కానీ వాటిని ప్రభువారు పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తా ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే శ్రేష్టమైన వారిగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టిని అంతటిని కలుగు చేసి మరి వీటిని ఏలటానికి మరి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేయదమని దేవుడు మరి మన్ను తీసుకొని తన స్వహస్తాలతోటి నరునిగా చేసి వాని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. మరి జీవాత్మ అయిన తర్వాత భూమిలో ప్రతి దాన్ని మీరు ఏలండి, పరిపాలన చేసే వ్యక్తులుగా మరి మానవుడికి అధికారం ఇచ్చాడు. వీటిని ఏలండి, పరిపాలన చేయండి అని, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్పారు. దేవుని కంటే కొంచెం తక్కువైన వానిగా మరి మానవుణ్ణి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మానవుడు చాలామంది ఈ విషయాల్లో ఏం చేస్తూ ఉన్నారు, చింతిస్తూ ఉంటారు. ఏంటి, ఆహారం కోసం వస్త్రాల కోసం ఎక్కువగా చింత కదా. మరి అయితే అలాగా చింతించవద్దు. చాలామంది మరి వారికున్న మరి భవిష్యత్తును గురించి చింత, బిడ్డలు ఆడబిడ్డలు మరి వివాహం చేయాలంటే చింత, మరి అప్పుల తీరాలనే చింత, ఇలాంటి చింతలు విషయాల్లో ప్రభువారు చెప్తా ఉన్నాడు, చింతించవద్దు అని చెప్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. సో మీరు చాలా శ్రేష్టమైన వారు. అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, మీరు చింతించటం వలన మీ ఎత్తు మూరడెక్కువ చేసుకొనలేరు. చూడండి, మీలోనే ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. సో చింతించడం వల్ల ఏమవుతుంది, సహజంగా మనము ఎక్కువగా మరి చింతిస్తాం కదా. అదే
ఏమవుతుంది ఎక్కువగా ఆలోచన చేస్తే? చాలామంది ఎక్కువగా ఆలోచన చేస్తే మరి టెన్షన్గా గురవుతూ ఉంటారు. తర్వాత బీపీ షుగరు ఇదవుతాం కదా. ఎక్కువగా చింతించటం కాదు, కానీ మన భారాలన్నీ దేవుని మీద పెట్టాలని చెప్తా ఉన్నాడు. సో మీరు చింతించటం వలన మూరడెక్కువ చేసుకోను. ఒక వెంట్రుక తెల్లగానైనో నల్లగానైనో మీరు చేయలేరు. మన పరలోకపు తండ్రి వాటిని చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మరి ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, మరి ఆ విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకో, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటాడు. మీలోనెవడు చింతించడం వల్ల మూరడెక్కువ చేసుకోండి. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా. వస్త్రాల గురించి చెప్తాం. చాలామంది ఇక వస్త్రాలు ఎన్నున్నా కానీ ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటారు కదా. ఎక్కువ డబ్బులు వాటికే స్పెండ్. సో వస్త్రాల గురించి మీరు చింతింపనేలా. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించండి, అవి కష్టపడవు వడకవు, ఆయనను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనా అలంకరింపబడాలి. సొలొమోను అనే ఆయన మహారాజు, కొన్ని దేశాలకి రాజు అన్నమాట. అలాంటి ఆయన మరి ఒక అడవిలో ఉన్న పువ్వు వలె అలంకరింపబడలేదు అని చెప్తా ఉన్నాడు. ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తారు. చూడండి, మొదటి రాజులు 10వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. పదవ అధ్యాయం. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే, ఆయనను నేను వచ్చి కనులారా చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మించి ఉన్న. చాలండి. చూడండి, చాలా గొప్పగా షాబా దేశపు రాణి సొలొమోను మహారాజు యొక్క ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క మరి రాజ్యం గురించి విని, ఆ ప్రజల గురించి విని ఆమె వచ్చింది. ఆమె వచ్చి, నేను విన్నది చాలా తక్కువ, విన్నది చాలా, మరి అలాంటిది సగమైనా నేను వినలేదు. అలాంటిది చాలా గొప్ప కార్యాలు చేశాడంట సొలొమోను మహారాజు. చూడండి, నీ కార్యాలను గూర్చి జ్ఞానం గూర్చి నా దేశం మందు నేను వినిన మాట నిజమే. సో చాలా నిజం. అలాంటి రాజు కూడా ఎలాగ అలంకరింపబడలేదు? అడవి పువ్వులో ఒక దాని వలనైనా అలంకరింపబడలేదు. దేవుడు ఆ విధంగా అడవి పువ్వుల్ని, నిజంగా మనమైతే మన ఇంటి పెరట్లో ఏం చేస్తాం? మొక్కలను పెంచుకుంటాం, వాటికి నీళ్లు పోస్తాం, సరిగా ప్రూనింగ్ చేస్తాం, మంచిగా ఫ్లవర్స్ రావటానికి చాలా బాగా మరి ప్రూనింగ్ చేసి ఇచ్చేస్తాం. అయితే అడవిలో ఉన్న ఆ మొక్కకి ఎవరు నీళ్లు పోస్తారు? దేవుడే వాటిని చేస్తాం.
అందుకనే ఇక్కడ చెప్తా ఉంటాడు, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, ఆయనను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనను అలంకరింపబడలేదు. దేవుడు ఆ విధంగా మరి అడవి పువ్వుల్ని మరి వాటిని మరి ఎదిగింప చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇలాంటి మరి అడవి పువ్వుల్ని దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో నీవు నేను కూడా మనం గమనించాల్సిందిగా ప్రభునామం మీకు మనవి చేస్తూ ఉన్నా. సొలొమోను మహారాజు కూడా ఇలాంటి విధంగా అడవి పువ్వులాగా అలంకరించబడలేదు. అంత అందంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఎలాగ ఉండాలి, కొన్ని చేయాలి. ఏంటంటే ఆకాశ పక్షులు చూడి దేవుని మీద ఆధారపడాలి అనేది ఇక్కడ చెప్తా ఉండదు. వీటిని మీరు ఆహారం గురించి వస్త్రాల గురించి మీరు చింతించవద్దు అంటున్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 29:30 వచనం. అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. సో కాబట్టి మరి నేడుండి రేపు పొయ్యిలో వేయబడే ఆ అడవి గడ్డినే దేవుడు అలా అంత మరి బ్యూటిఫుల్గా అలంకరించిన దేవుడు మరి మనకి ఏం చేస్తాడంట, మరీ నిశ్చయముగా ఏం చేస్తాడు, వస్త్రములు ధరింపజేయను. దేవుడు మనకి అలాంటివి ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. అందుకని ఇంకా చెప్తా ఉన్నాడు 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. సో కాబట్టి వీటి గురించి చింతించవద్దు. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం కదా. మరి వాటి మీద మన దృష్టి కాదు, కానీ దేవుని మీద మనకు దయచేసే ప్రభు మీద మనం ఆధారపడాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నా. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. మరి ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా అన్నాడు ప్రభువారు. మరి మన యొక్క ప్రతి భారాన్ని ఆయన మోస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. సో ఆయన మీద ఆధారపడటానికి ఆయన ఎలాంటి దేవుడో మనం చూస్తే మనము ఆయన మీద మనం పడేవారంగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, గనుక మనము నిర్మూలం కాకున్నవారు. దేవుడు కృపగలిగిన దేవుడు. మరి దేవుని యొక్క వాత్సల్యత ఎడతెక్క నీ మీద నా మీద నిలుస్తూ ఉంది. అందుకనే మరి నీవు నేను నిర్మూలం కాకున్న వారంగా ఉన్నామంట. ఇది ఇటీవల కాలంలో మరి ఎన్నో వైరస్లు వచ్చినాయి కదా. కరోనా అయిన వైరస్ వచ్చి ఎంతోమంది చనిపోయినప్పుడు వాళ్ళ బంధువులు కూడా దగ్గరికి అక్కడే దహనం చేయండి. ఇలాంటి భయంకరమైన దుస్థితి మనం చూసాం మన కళ్ళైతే. అయితే దేవుడు కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ఏం చేశాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నీ మీద నా మీద నిలుస్తుంది కాబట్టి నీవు నేను సజీవులంగా ఉన్నాం. ఆయన కృపలో మరి
నిర్మూలం కాకున్న వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ 23వ వచనంలో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దినదినము ప్రతి దినము మన మీదంట మన ప్రభువుకి ఇష్టం లేదా వాత్సల్యత అంటే ఏంది? ఇష్టము, ప్రేమ, ఆసక్తి మన మీద అలాంటి వాత్సల్యత మన మీద పుడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే చూడండి 25వ వచనం తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపుడు. ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో దేవుడు ఏంటట మనకి ఆయన దయాళుడు, దయ చూపించేవాడు, ఏమాత్రమో త్రోసివేసేవాడు కాదు. మనకి అనుకునే వాళ్ళు కూడా మనల్ని కొన్నిసార్లు త్రోసివేస్తారు కదా, చాలాసార్లు. అయితే ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో మన అవసరాల నిమిత్తం, మన యొక్క సహాయం నిమిత్తము దేవుడంట దయాళుడు, ఆయన దయాళుడు, దయ చూపించే దేవుడుగా మన ప్రభు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. తన్ను వెతకువారి ఎడల ఆయన దయ చూపించే ప్రభువుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి 26వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. సో మనం ఏం చేయాలంట? ఆశ కలిగి ఉంటాం, ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట ఎంతైనా మంచిదంట. ఆశ కలిగి ఉండాలి. ఇది సాధ్యం పడదు, ఇది నా వల్ల కాదు అనే ఆలోచన అనేది మనలో రానికూడదు. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉన్నాం? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో ఆశ కలిగి ఉండాలి. ఓపిక కూడా మనకి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఓపికతో కనిపెట్టుట అది ఎంతైనా మంచిది. కాబట్టి ఇలాంటి మన ప్రభు కాబట్టి ఆయన మీద నీవు నేను ఆధారపడాలి అని తెలియజేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరొక మాట ఉంది, ఆయన మీద ఆధారపడటానికి మనం ఎలాంటి వారం? మనుషుల మీద ఆధారపడకూడదంట. చూడండి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుంచి నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. తన హృదయంను యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనం నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకునే వారంగా మనం ఉండకూడదు అని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. శరీరాలను ఆధారంగా కాదు కానీ ఏం చెప్తున్నాడంటే దేవుని మీద ఆధారం చేసుకునేవాడు ఎలా ఉంటాడు? 7వ వచనంలో చూడండి దయచేసి. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. తర్వాత వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. సో కాబట్టి ఇక్కడ చూస్తే యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఆశ్రయం నమ్ముకోవటం ఒక ధన్యత అయితే దేవుడంట ఆశ్రయం ఇస్తాడంట. సో కాబట్టి ఇక్కడ చూస్తే
శరీరం తనకు ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు. మనము దేవుని మీద ఆధారపడాలి అనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన నమ్ముకోవటం చాలా ధన్యత, ఆయన మీద ఆధారపడటం చాలా క్షేమకరం. మరి నీవు నేను కూడా మనుషులను ఆధారం కాదు, కానీ మనకున్న ధనం, మనకున్న ఆస్తి, లేకపోతే మనకున్న అందం సందం వాటి మీద కాదు, కానీ మరి దేవుని మీద నీవు నేను ఆధారపడాలని ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మరి ఆయన మనుషుల మీద కాదు, కానీ ఒక ధనవంతుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? తనకి మంచి పంట పండింది. అయితే ఆయన పంట అంతా తన కొట్లలో కూర్చుకొని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని తన ప్రాణంతో తను అనుకుంటా ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఓరి ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతు. సో కాబట్టి మరి మనకున్న ధనాన్ని బట్టి మనం అలాగా దేవుని మీద ఆధారపడాలని ప్రభువారు ఆయన యొక్క వాక్యం ద్వారా మరి మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సో ఇంకా చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక ఆయన ఉన్నాడు, జెరుబ్బాబెలు అనే ఆయన యెరూషలేము మందిరాన్ని తిరిగి, కూలిపోయిన మందిరాన్ని తిరిగి కట్టాలి అంటే ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నా వల్ల కాదు, నేను చేయలేని వాడిను, నేను సామాన్యమైన మానవుడిని, అలాంటిది మరి నేను ఎలాగ చేయగలను, నా వల్ల కాదు అంటే అప్పుడు జకర్యా గ్రంథంలో చూడండి దయచేసి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. సో కాబట్టి ఇక్కడ జెరుబ్బాబెలు నేను సామాన్యుడిని, నా వల్ల కాదంటే మరి నేను నీకు సహాయం చేస్తాను, దేవుని యొక్క ఆత్మ సహాయం నీకు ఉంటుంది కాబట్టి మరి దేవుని యొక్క పనికి పూనుకోమంటే జెరుబ్బాబెలు మరి ఆయన పనికి పూనుకోగానే అక్కడున్న ఇంకా ఆయనకు తోడు సహాయకరంగా 300 మంది తోడై ఆ యొక్క యెరూషలేము యొక్క మందిరాన్ని వారు కట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. శక్తి చేతను బలం చేతను కాదు, కానీ నా ఆత్మ చేతనే ఇది సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన సొంత శక్తి బలం కాదు, కానీ దేవుని యొక్క సహాయం ప్రతి ఏ విషయంలో అయినా కానీ ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. అలాంటి ప్రభువు నీకు నాకు తోడుగా ఉన్నట్లుగా నీవు నేను చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే 6వ అధ్యాయంలో మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు చెప్తా ఉన్నారు, 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, మనకి కొన్ని ప్రిన్సిపల్స్ తెలియవు కదా, మరి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు, మీరు అడగకముందే అవి పొంది ఉన్నారని నమ్ముడి అంటాడు. తర్వాత మరి ఇవన్నీ కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసు. సో కాబట్టి మనం ఏం చేయాలి? మొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి అని చెప్తున్నాడు. ఇది చేయకుండా మనం ఏం చేస్తా ఉన్నాం? నాకు అది కావాలి, ఇది కావాలి అని మనము లోకం వైపు చూస్తూ ఉన్నాం. మొదట ఆయన రాజ్యం, నీతి. దినంలో సమయాన్ని మనం దేనికి ఇస్తున్నాం? ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వగలుగుతున్నావా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. దేవుని రాజ్యము నీతి అంటే ఏంటి? భోజనం పానం కాదు, కానీ ఆయన మరి కాబట్టి ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము నీతి మనం వెతికే వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యం ద్వారా. దినంలో మొదటి సమయాన్ని దేవుని సన్నిధికి ఇవ్వాలి. మౌన ధ్యాన సమయం అంటారు దినంలో. మనం మరి క్వైట్ టైం చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా అవసరం ఉంది. ఈ దినంలో ఎన్నో శోధనలు, అవసరాలు, ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. వాటిలో విజయం పొందాలంటే దేవుని యొక్క సన్నిధి మనకు అవసరం, దేవుని మాటలు మనకు అవసరం. ఎందుకంటే మరి మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల దేవుని సహాయం మనకు అవసరం. శోధన జయించాలంటే ఎంత బలం కావాలి? దేవుని సహాయం అవసరం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికే వారంగా నీవు నేను దేవుని మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపే వారంగా, తర్వాత ఆ దినానికి కావాల్సిన అవసరాలు దేవుని సన్నిధిలో పెట్టి మనం ఏం చేయాలి? దేవుని సహాయం తీసుకోవాలి. ప్రభువా, ఫలానా మరి పని నా ముందు ఉంది, దాన్ని టాస్క్ పూర్తి చేయాలి, నాకు సహాయం చేయని మనకున్న మరి స్టూడెంట్స్ అయితే వాళ్ళకున్న స్టడీస్ని బట్టి, జాబ్ హోల్డర్స్ అయితే వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ని బట్టి, ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా వాళ్ళకున్న బాధ్యతల్లో దేవుని యొక్క సహాయము తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొదట దేవుని యొక్క సహాయం, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే వారంగా, దేవుని ఇష్టం, దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఏం నెరవేరాలి అని మనము ఆయన సన్నిధిలో చేరి మనం అడిగితే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మొదట ఆయన రాజ్యం నీతిని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. ఇది ప్రాముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చేయవలసిన వారంగా ఉన్నాం. ఇది చేయకుండా మనము మరి అడిగితే మరి మనం పొందుకునే వారంగా ఉన్నాం. నిజంగా ఇంకా చూస్తే ఇప్పుడు వరకు కొన్నిటి గురించి మన అవసరాల నిమిత్తం చింతించే వారంగా ఉంటున్నామని చెప్తా ఉన్నాడు. అయితే 34వ వచనం చూడండి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడో ఆనాటికి. చాలామంది భవిష్యత్తును గురించి ఇప్పుడే మరి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడే మరి ప్లానింగ్ కలిగి ఉండటం మంచిదే, కానీ దానికి గురించిన ప్రణాళిక మంచిదే, కానీ మరి ఆ దినాల గురించి మరి చింతించటం అనేది మరి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదన్న. చూడండి, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును. కాబట్టి మరి మనము దేవుని మీద ఆధారపడితే రేపటి దినం దాని సంగతుల గురించి రేపటి దినమే చింతించిద్ది అని చెప్తా ఉన్నాడు. సంగతులు రేపు ఎలా ఉంటాయో, మరి బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో మనము ఇలాగ ఆలోచన చేస్తాం. కానీ వాటన్నిటిలో సహాయం చేసేవాళ్ళు ఎవరు? మనకి దేవుడు. మన దేవుడు మనకి సహాయం చేసే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి భవిష్యత్తును ఇప్పుడు వరకు పోషించిన దేవుడు ఇక ముందు కూడా పోషించడానికి సమర్థుడైన దేవుడు. ఇప్పుడు వరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపించడానికి సమర్థుడైన దేవుడు. అటువంటి దేవుణ్ణి నేను ఏం చేయాలి? ఆయన మీద ఆధారపడాలి, కానీ భవిష్యత్తులో ఏదో జరగబోతుంది ఇప్పుడే భయపడాల్సిన పని లేదనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే వారంగా, ఆయన మీద ఆధారపడే వారంగా,
మరి జెరుబ్బాబెలు గనక శక్తి చేతను బలం చేతను కాదు కానీ నా ఆత్మ చేతనే ఇది సాధ్యమని ఆయన చెప్పిన విధంగా మరి అలాగా దేవుని ద్వారా బలపరచబడి దేవుని యొక్క మందిరాన్ని ఏ విధంగా కట్టుకున్నాడో మనం కూడా మనకున్న పనుల్లో దేవుని మీద ఆధారపడి మనం ముందుకు సాగితే దేవుడు మనకి సహాయం చేశాడు. మనకున్న అవసరతలు అయితేనేమి, మనకున్న పనుల్లో భారాలు అయితేనేమి, మనకు వచ్చిన సాతాను ఎదిరింపులు అయితేనేమి, వ్యక్తుల ద్వారా సమస్యలు అయితేనేమి, వాటన్నిటిలో కూడా మన ప్రభు మనకి సహాయం చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదన్నమాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నీవు నేను కూడా ఆయన మొదటగా ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే వారంగా ఉండాలని ప్రభువును మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం అందరం ప్రార్థనలో ఉంటున్నట్లయితే బల్ల కొరకు బల్లలో పాలు పంపులు పొందాం.